పేరేమిటి? శంకరం. శంకరం. నైస్. ఒక్క నిమిషం వస్తుంది. మన ఇంట్లో ఉండి కాలేజీలో చదువుకుంటాట. అదేలాగండి? ఆడపిల్లలు నిల్లు లోకం ఏమనుకుంటుంది? ఆడపిల్లలు ఎవరు? ఆడపిల్లలు నా కూతుళ్ళు, ఈ పట్టాభిరామయ్య కూతుళ్ళు, బంగారం భరిణలు. వాడిని కన్నెత్తి చూస్తారా? చూస్తే మాత్రం వాడు కన్ను కలుపుతాడా? కలిపితే మాత్రం లోకం నోరెత్తుందా? భాగ్యవంతుని అనడానికి భగవంతుడికి దమ్ములు లేవు. అబ్బబ్బబ్బా, ఈ పద్ధతి నాకేం బాగలేదండి. విశ్వనాథం గారు పంపించారు, ఏం చేద్దాం? తాతయ్య తాతయ్య, ఇక్కడంతా నాకు కొత్తగా ఉంది, నేను ఉండను. వీరభద్రయ్య గారు, ఈ ఇంట్లో విశ్వనాథం గారి మాటకు తిరుగులేదనుకోండి. మీ అబ్బాయికి వచ్చిన భయం ఏమీ లేదు, మీరు నిశ్చింతగా వెళ్ళరండి. అలాగేనండి. చూడు బాబు, ఇక నుంచి నీకు తల్లి అయినా తండ్రి అయినా అంతా వాయి. నీకేం కావాల్సిన వాడితో చెప్పు. నేను వెళ్ళొస్తానండి. నమస్కారం. నా బాబు కదా తాతయ్య. ఈ మాత్రానికి ఎందుకు ఏట కంగారు పడతావు? ఇంతవరకు ఒక్క రోజైనా నన్ను విడిచిపెట్టి ఉండలేదండి నా బాబు. మీకు ఆ భయం ఏం అక్కర్లేదండి. మీ అబ్బాయి భారవంత నా మీద వేసేయండి, మీరు వెళ్ళరండి. అలాగే బాబు, వస్తాను. అదేంటి అక్కడ కూర్చున్నావు? ఇక్కడ కూర్చో. నాకు అలవాట్లేదండి. ఏటా కూర్చోటా తింటావా? లే. సరిగ్గా ఇటు ఇటు ఇటు. బ్రెడ్ తింటావా? అలవాట్లేదండి. ఆమ్లెట్ తింటావా? అలవాట్లేదండి. తగ్గను తింటాను. అయ్యో ఇందిరా, కొత్త కనుక సిగ్గుపడుతున్నారు. ఏమిటో అన్నది? అక్క, ఆయన నా ఫ్రెండ్. నవ్వుతాను, నవ్విస్తాను, ఏడ్పిస్తాను. మధ్య నీకెందుకు? ఏమండి రాండి, ఊరుకో. బాబు, వాళ్ళ మాటలకే వచ్చి గానీ నువ్వు ఏమండి అమ్మాయికున్నారు? ఏమండి గారు? ఇది దుబ్బిన, ఇది కత్తి. ఈ దెబ్బతో మీ జుట్టు కట్టు. ఇందు, ఏమిటా గొడవ? ఏమాయ్, నీకు లాభం లేదు. ఈ జుట్టు తీసే స్క్రబ్ పెట్టుకోవాలి నువ్వు. ఈ జుట్టు బొట్టు కట్టంతా మీ తాతయ్యకి పార్సల్ చేసి, లేకపోతే మా అమ్మాయిలా పని చేస్తారా? అబ్బాబ్బాబ్బా, ఊరుకుందరు. అబ్బాయిని తినేస్తారా లేదా? తిను బాబు, తిను. కాంట్రాక్టర్ పట్టాభిరామయ్య గారు స్పీకింగ్ హియర్. పటాభే, నేనే నోయ్. చూడు, మీ ఇంటికి ఒక కుర్రవాడిని పంపించాను. తూచా అదేమిటో మరి ఆ పల్లెటూరు వాళ్ళకం వాడును. ఆ మగ పరుషుడు కంటే ఆడపిల్లలు మా వాళ్ళు నయమే. అవును, ఇంతకుముందు ఎన్నడూ బస్తీ అయినా చూశారు కదా పాపం. అదంతా ఒక పెద్ద కథలే, తర్వాత చెప్తాను. చూడు, నా కొడుకు నేను ఇంటికి పంపిస్తే ఎలా చూసుకుంటావో అలా చూసుకోవాలి. థ్యాంక్ యూ. సరే, అబ్బాయి కాలేజీకి వెళ్ళడానికి రావడానికి మీ కారులో వీలవుతుందా? తప్పుతుందా నాయన? ఆత్మమిత్రుడు విశ్వనాథం పంపినప్పుడు అందులో ఈ పట్టాభి స్నేహం అంటే పడి చచ్చేవాడాయా? కారులో ఏమిటో కావాలంటే నా వీపు మీద మోసుకుపోతాను. స్నేహం అంటే స్నేహమే. అవును, స్నేహం ముఖ్యం కదా. అందుకే ఏ హాస్టల్లోనే పెట్టకుండా నేను ఇంటికి పంపించాను. అలాగే ఉంటాను. థ్యాంక్ యూ. సారీ, పొరపాటున లైట్ తీశాను. పర్వాలేదులేండి, మీకు ఇది అలవాటు అయిపోయింది. మీరు కావాలనే లైట్ తీశారనుకున్నాను. క్షమించండి, వస్తాను. చూడండి, మీరేమి అనుకోనంటే చెప్పండి. చూడండి, మా తాతయ్య నాకు సెలవుడిచ్చారు. పల్లెటూరు పలారు చాలా బాగుంటుంది. ఇదిగో కాస్త తీసుకోండి.